శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి అంత అనుకూలత ఉండదు. కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు వస్తూ ఉంటాయి. లాభాలు అనేవి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పనుల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. అష్టమ గురువు సంచారం తులారాశి వాళ్ళకు ఉంది కాబట్టి వృధా ఖర్చులు అవ్వటం, ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఊహించని ఖర్చులు కూడా తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కనిపిస్తాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అలాగే సమస్యల వల్ల అప్పుడప్పుడు బాధలు ఉంటాయి. ఆరోగ్యం సరిగా ఉండదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే కుటుంబంలో అందరితో కూడా కొద్దిగా మాట పట్టింపులు ఉంటాయి. ఆ పట్టింపులకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఎక్కువ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. స్పెక్యులేషన్లో కూడా నష్టాలు వస్తూ ఉంటాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక అమ్మే స్పెక్యులేషన్ రంగంలో కొద్దిపాటి నష్టాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి అవి రాకుండా స్పెక్యులేషన్లో జాగ్రత్త వహించాలి. ప్రథమార్థం మాత్రం అనుకూలంగానే ఉంది. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రథమార్థం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం కొన్ని రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ప్రధానంగా తులారాశి వాళ్ళకి రాహుబలం అద్భుతంగా ఉన్నా కూడా అష్టమ గురుదోషం ఎక్కువగా ప్రభావాన్ని కలిగిస్తుంది. దానివల్లే అన్ని రకాలైన సమస్యలు వస్తాయి. ఈ అష్టమ గురుదోషం నుంచి బయటపడాలంటే తులారాశి వాళ్ళు ఈ నెలలో వచ్చే గురువారాలు శివాలయ దర్శనం చేయాలి. గురువారాలు శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే రోజు కూడా ఈ నెలలో ప్రదోష కాలంలో అంటే సాయంకాలం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. దానివల్ల అష్టమ గురుదోషం సంపూర్ణంగా తొలగిపోతుంది. శనగపిండితో చేసిన పదార్థాలు ఈ నెలలో వచ్చే గురువారాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకోవటం, అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా తులారాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 7, 12, 19, 21, 27, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే సెప్టెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 10, 14, 16, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. దానివల్ల తులారాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.